మీ కామెంట్లు సమాధాన కార్యక్రమానికి అన్నదాతలు ఆత్మీయ స్వాగతం. ముందుగా రెడ్డయ్య గారు, హలో సయ్యద్ భాయ్, ఈరోజు చిన్నమండి సెటిల్మెంట్ రేట్ 300. ధన్యవాదాల సోదర. చిన్నమండి యొక్క ధరలు డైలీ అప్డేట్ చేస్తున్నందుకు. ఇక శ్రీనివాస్ రెడ్డి గారు, శరాబాబులి మదమలి మార్కెట్ మీద ఆరోపణలు, నిందలు. రోలెక్స్ 234 గారు, సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ లాస్ట్ 2026 టమోటా గోల్డెన్ డేస్ బికాస్ వాటర్ ప్రాబ్లం అండ్ క్రాప్స్ లెస్ డెవలప్మెంట్. సెప్టెంబర్ 15 నుంచి అక్టోబరు నెల వరకు టమోటాలకు మళ్ళీ స్వర్ణయుగం ఆరంభమవుతుంది. దానికి కారణం నీటి కొరత ప్లస్ ఎదుగుదల లేవు. చెట్లు కానివ్వండి, టమోటా పంటల్లో ఎదుగుదల లేదు. ఇక మనం మరొక ఆట పరిశీలిస్తే, అంగళ్ళు దిగుమతి తగ్గిందా అన్న వినయ్ కుమార్ గారు, గతంతో పోలిస్తే బాగా తగ్గిందన్న. మా ఏరియా హెవీ ప్లాంటేషన్ చేస్తున్నారు అశోక్ యాదవ్ గారు. కానీ ఏ ఏరియా అంటే ఏమాత్రం రిప్లై ఇవ్వలేదు. మళ్ళీ చెప్తున్న అన్నదాతలకు ప్లాంటేషన్ వివరాలు తెలియజేసే అన్నదాతలు కానివ్వండి, తోటల సమాచారం తెలియజేసే అన్నదాతలు కానివ్వండి, దయచేసి మీ ప్రాంతం, మీ పట్టణమో, మీ గ్రామమో, మీ పంచాయతీలో దయచేసి తెలియజేయండి. అన్న, అనంతపురంలో తోటలు ఎలా ఉన్నాయన్న భాస్కర్ రెడ్డి గారి కామెంట్కు 2 రిప్లై కామెంట్స్ వచ్చాయి. రామకృష్ణ గారు బాగాలేని కామెంట్ పెట్టారు. ఇక సూర్య బండి గారు, ఇంకా ఎన్ని రోజులు వస్తాయి అనంతపురం టమోటా కాయలు హెవీగా? మరొక నెల రోజుల పాటు ఈ భారీ దిగుమతి తగ్గకపోవచ్చు అనేది ఒక అంచనా. ఇంకా వర్షాలు వచ్చి ఉంటే ఇంకా భారీ దిగుమతి వచ్చేది. వర్షాలు లేకపోవడం వల్ల అక్కడ క్వాలిటీలు దెబ్బతిన్నాయి, ప్లస్ క్రాప్ కూడా తగ్గింది, దిగుమతి కూడా తగ్గింది. ఇక మనం మరొక ఆట పరిశీలిస్తే, మొన్న ఒక అన్నదాత కామెంట్ పెట్టారు, అన్న ఎందుకు మీ కామెంట్ నా సమాధాన కార్యక్రమం ఆఫ్ చేశారో పెట్టడం లేదు అని చెప్పి. లేదన్నా, కాస్త పనివత్తుడి ఆరోగ్యం అన్నాను, అందుకని అన్నదాత గారు మీ ఆరోగ్యం జాగ్రత్తనే పెట్టారు. థ్యాంక్ యూ సోదర. వద్దు టమోటా వద్దు, 2027 చూసుకుందాం, అప్పటి వరకు వేరే పంటలు వేయండి. మొన్నా కేళ్ళి గారు, ఇదే ఈరోజు మీ కామెంట్ నా సమాధానం యొక్క టైటిల్. రేట్స్ మళ్ళీ డౌన్ అవుతున్నాయి, ఇంకా కాయలు చెట్లకే పరిమితం చేయాలి అంటే కాయలు కోతలు ఆపేయాలని శ్రీనివాసులు కామెంట్ పెట్టారు. 25 పైన రేటు ఎలా ఉంటుంది అని రామకృష్ణ 79879 కామెంట్కి 3 రిప్లైస్ వచ్చాయి. చూద్దాం, కేవలం ఒక వారమే ఉంది కదా అని తలారి కామెంట్ పెడితే, యశ్విన్ రాయ్ గారు మాత్రం టమోటా ధరలు పెరుగుతున్న నమ్మకం లేదు దొర అని కామెంట్ పెట్టారు. ఇక ఓబిటి గారు, ఆ విధంగా చెప్పలేము, టమోటా మనతో ఆడుకుంటుంది కానీ మనం టమోటాతో ఆడుకోలేము. మీరు చెప్పింది జరిగితే రామకృష్ణ గారు అంటారు, లేదనుకో బూతులు వస్తాయి. ఎందుకన్నా ప్రయోగాలు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, ఎన్టీఆర్ నాయుడు గారు, ఓడిసి ఏరియాలో వాటర్ ప్రాబ్లం ఉంది బ్రో, తోటలు మేము అనుకున్న రేంజ్లో రావడం లేదు. ఎందుకంటే ఫస్ట్ హెవీ వైండ్ అండ్ వాటర్ ప్రాబ్లం, విపరీతమైన ఉష్ణోగ్రత ప్లస్ నీటి కొరత వల్ల అనుకున్న స్థాయిలో ఓడిసి ఏరియాలో టమాటా దిగుమతులు పంటలు రావడం లేదని కామెంట్ పెట్టారు. గతంలో అన్నదాత కామెంట్ పెట్టారు, అనంతపురం దెబ్బ కూల అబ్బా అని. కానీ ఎల్నీల ప్రభావం, వర్షాలు లేకపోవడం, విపరీతమైన ఎండలు, అనంతపురంలో క్వాలిటీ తగ్గిపోయాయి. దాని ప్రభావం వల్ల ఇక్కడ క్వాలిటీలు మనకు టమాటాలు వచ్చాయి. అందుకే కాలం ఎప్పుడు ఏమవుతుంది ఎవరో చెప్పలేము. ఇక ఎంఆర్ న్యూస్ గారు, అన్న 2 months నుండి మీకు మెసేజ్ ద్వారా తెలిపిన అనంతపురం, కళ్యాణదుర్గం టమోటాల పరిస్థితి మరియు మార్కెట్ రేట్లు తిప్పి చూసుకోండి నా మెసేజెస్. ఓకే తాజ్ న్యూస్ గారు, ఎదురుతున్నది మాత్రం వాస్తవం, రైతులకు కింద అదురుతున్నాయి. అనంతని రమేష్ గారు. సుధా గారు, నో వాటర్ ప్రవాహం ఇన్ అనంతపూర్, వాటర్ నీటి సమస్య ఉంది అని ఆయన కామెంట్ పెట్టినట్లు ఉన్నారు. సెప్టెంబర్ నో సేల్ గ్యారంటీ అన్నో, సెప్టెంబర్ 15 తర్వాత నో సేల్ గ్యారంటీ అన్నో అని సుధాకర్ కామెంట్ పెట్టారు. నో సేల్ ప్రశ్నలు పడుతున్నాయి అనంతపురం మార్కెట్లో. కానీ క్వాలిటీ ఉన్న టమాటాలు ఇప్పటికీ ధర ఉంటుంది. అన్క్వాలిటీ కాయలు, ఊసికాయలు, కలర్ కాయలు, మెత్తకాయలు మాత్రం వెళ్ళవు. క్వాలిటీ ఉన్న టమాటాలు మీకు డిసెంబర్ చివరిలో కూడా ధర ఉంటుంది. ఆ ధర అయితే ఎక్కడికి వెళ్ళదు. దీనికి శివకుమార్ గారు రిప్లై ఇచ్చారు, అంత గట్టి నమ్మకం ఏంటన్నా మీకు, ఇప్పటికీ రైతులు బాధలో ఉన్నారు. అలాంటి సమయంలో మీరు నో సేల్ గ్యారంటీ అని కామెంట్ పెట్టడం సబబా? పుండి మీద కారం కాదు, యాసిడ్ చల్లినట్లే మీరు పెడుతున్న కామెంట్. ఇప్పటికే భారీ పెట్టుబడులతో పెట్టిన పంటను పీకలేక ఏదైతే అది కాని అని అప్పో సప్పో చేసి పంటను కాపాడుతున్నారు. ఇదే నిజమైతే దేవుడికి కూడా ఈ సంవత్సరం రేట్లు రావడం ఇష్టం లేదేమో అనుకోవాలి. కానీ ఒక మూల చిన్న ఆశ, వర్షాలకు పడబోతాయా, రేట్లు అమ్మకపోతాయని. మొత్తం మీద అయితే ఇప్పటికే రైతులు భారీగా పెట్టుబడులు పెట్టారు, పంటను పీకలేక
ఏదైతే అదవుతుందని చెప్పి కష్టపడి మార్కెట్కి టమాటాలు తీసుకొస్తున్నారు, అప్పు సొప్పుతో పంటలను కాపాడుతున్నారు. మీరు చెప్పింది నిజమైతే దేవుడికి కూడా ఈ సొంతం రావడం రేట్ ఇష్టం లేదేమో. ఇదేమైనా మూలక చిన్న ఆశ, వర్షాలు పడతాయా, రేట్లు అమ్మకపోతాయా అని. అదే జరిగితే సమస్యే లేదు. దాదా గారు ఏం జరిగితే చెప్పలేదే. ఇక మనం మరొకటి పరిశీలిస్తే వర్షాలు పడితే ఏ సమస్య లేదు, అది జరిగితే మంచిదే, ధరలు కూడా వస్తాయని దాదు గారు కామెంట్ పెడితే మళ్ళీ దానికి యశ్విన్ రాయ్ గారు రిప్లై ఇచ్చారు. వర్షాలు పడవు అని అందరికీ తెలుసు, పడినా కూడా పంటకి మంచి చేసేలా పడుతుంది కానీ స్టాక్ తగ్గేలా పడదు. వర్షం పడితే స్టాక్ పెరిగేలా ఉంది పరిస్థితి. వాస్తవమే. ఇది ఈరోజు మీ కామెంట్లు, నా సమాధానం కార్యక్రమం. కాగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహత. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జనా సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షితః. అన్నదాత సుఖీ భవ.